వెల్కమ్ టు బాసరా ఇన్స్టిట్యూట్. నా పేరు దాసరి శ్రీనివాస్, బాసరా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. గురుకుల పీజీటీ ఫలితాలలో బాసరా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించినారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గురుకుల పీజీటీ బయోసైన్స్ అభ్యర్థి శివానంద్ రెడ్డి గారికి నియామక పత్రము ఇవ్వడం జరిగింది మన బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి. సో ఈ బయోసైన్స్లో నేను చెప్తానే ఉన్నా, దాదాపు సుమారుగా ఇప్పటికే ఒక 45 ఉద్యోగాలు మా అభ్యర్థుల నుంచి స్వీకరించడం జరిగింది. చాలా వరకు మొత్తం పోస్టులలో ఈ బయోసైన్స్లో నాకు తెలిసి ఒక 70% ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్కే వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ స్టేట్ సెకండ్ ర్యాంకు ఇక్కడ పీజీటీ బయోసైన్స్ స్టేట్ సెకండ్ ర్యాంకు అభ్యర్థి శివానందరెడ్డి గారు రేవంత్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా మనకు ఇక్కడ నియామక పత్రము తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రేపు వచ్చే టీజీటీలో కూడా 206 మార్క్స్ తోటి ప్లస్ స్టేట్ టీజీటీ కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇది. సో అదేవిధంగా 2017 డిఎస్సిలో కూడా బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి యాదగిరి గారని, నల్గొండ డిస్టిక్ యాదగిరి గారని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ జరిగింది. బాసరా ఇన్స్టిట్యూట్లో బయోసైన్స్ అంటేనే ఒక బాసరా ఇన్స్టిట్యూట్ అనే విధంగా ఈరోజు గురుకుల ఫలితాలలో మొత్తం పోస్టులలో ఇప్పటికే దాదాపు 45 మందికి పైగా పీజీటీ 45 మందికి 45 అభ్యర్థులకు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. వాళ్ళ నియామక పత్రాలు తీసుకున్నారు. ఇంకా చాలా వరకు అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకంటే ఆల్ టికెట్ నెంబరే ఉంటుంది కాబట్టి వాళ్ళ స్టూడెంట్స్ చెప్తేనే మాకు తెలుస్తుంది. కాబట్టి మేము ఈరోజు వాళ్ళకి కాల్ చేయడము స్టార్ట్ చేసినాం. కాబట్టి నేను చెప్తూ బయోసైన్స్లో దాదాపు 60 నుంచి 70% ఉద్యోగాలు మొత్తం ఉద్యోగాలలో 60 నుంచి 70% ఉద్యోగాలు బయోసైన్స్ ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్కే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ రెండవది, ఇక్కడ పీజీటీ కనుక ఫిజికల్ సైన్స్ మేడము స్టేట్ ఫస్ట్ ర్యాంక్ శారదాదేవి రెడ్డి గారని ఈ మేడం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. సో ఇక్కడ 187.50 మార్క్స్ తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు 5th ర్యాంక్, 6th ర్యాంకు, దాదాపు 7th ర్యాంకు, 9th ర్యాంకు. సో ఇలా చాలా ర్యాంక్స్ బాసరా ఇన్స్టిట్యూట్ నుంచి దాదాపు ఫిజికల్ సైన్స్లో కూడా దాదాపు ఒక 50 దగ్గర 45-50 మధ్యలో ఇంకా కాల్స్ చేస్తున్నది. ఒక 50 దాదాపు సుమారుగా ఒక 60-70 ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలు పీజీటీలో 60 నుంచి 70 వరకు ఫిజికల్ సైన్స్ ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్కే ఒక పీజీటీలోనే 60 నుంచి 70 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా విధంగా మ్యాథ్స్ తీసుకున్నా కూడా మ్యాథ్స్ కూడా అండ్ దాదాపు ఒక 50 to 60% మ్యాథ్స్ ఉద్యోగాలు కావచ్చు, తెలుగు ఉద్యోగాలు కావచ్చు. ఇలా ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా బాసరా ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు ముందు వరుసలో ఉన్నారు. సో ఇక్కడ నేను అదే చెప్తున్నా, గురుకుల ఉద్యోగం అనేది ఫస్ట్ నేను 1 year నుంచి గురుకులాల మీద స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తానే ఉన్నా, గురుకుల ఉద్యోగాలు అనేది బాసరతోనే సాధ్యం అవుతుంది అని చెప్పిన ఇవాళ అదే నిజమైంది. చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు అక్కడ ఎల్బీ స్టేడియంలో ప్రతి 4 కనిపిస్తే, ఒక 5 కనిపిస్తే అక్కడ ప్రతి 5లో ఒక 3 బాసరా అభ్యర్థులే ఉండడం జరిగింది. ఇదంతా కూడా ఇక్కడ బాసరా ఇన్స్టిట్యూట్ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ మనం తీసుకొని చాలా మంచి ఫ్యాకల్టీని తీసుకొని చెప్పించినాం కాబట్టి ఇవాళ మనకు ఆ రిజల్ట్ పాసిబుల్ అయింది. అతి త్వరలో ఈ మంత్ 25 లోపే డిఎస్సి పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మెగా డిఎస్సి రాబోతుంది. అభ్యర్థులు మీరు చూడండి, అభ్యర్థులు ఇదే మేడం, ఇక్కడ ఈ మేడమే దాదాపు సుమారుగా 2018లో కూడా మన దగ్గర కోచింగ్ తీసుకుంది మేడం. కానీ కష్టపడి 2018లో తను సక్సెస్ కాలేకపోయింది. 2018 తర్వాత మళ్ళీ 2019 నుంచి తను కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండడం మూలంగానే ఇవాళ మేడం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టడం జరిగింది. కాబట్టి నేను అదే చెప్తుంటా, చాలా వీడియోలలో చెప్తుంటా, కంటిన్యూగా ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ప్రిపేర్ కావాలి. చదివిన సబ్జెక్టు చాలా డెప్త్గా చదవాలి అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్లో చదవాలి.
సో ఇక్కడ మేడం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే దాదాపు ఆర్గానిక్ కెమిస్ట్రీ నా క్లాసెస్ కూడా చాలా వరకు మేడం క్లాస్ రూమ్లో విన్నది. డౌట్స్ ఉంటే ఎంఎస్సి ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాని సబ్జెక్ట్ని నేర్చుకొని మెథడాలజీలో కావచ్చు, మెథడాలజీలో దాదాపు 80 మార్కులు తెచ్చుకుంది మేడం. సో కాబట్టి తను ఫిజిక్స్ వచ్చిన కెమిస్ట్రీ పైన అండ్ మెథడ్ పైన దృష్టి పెట్టడం వల్ల, జిఎస్ పెట్టడం వల్ల డైరెక్ట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకే రావడం జరిగింది. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అభ్యర్థులకు ఏదో 1 మంత్ 2 మంత్స్లో అట్లా చదవకూడదండి. ఎవ్వరు కూడా ఈ రిజల్ట్ తోటి ఇవాళ ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్న ఏ అభ్యర్థి కూడా సక్సెస్ కాలేకపోయినారు. ఆన్లైన్ చాలామంది అభ్యర్థులు పెద్ద మిస్టేక్ చేసారు ఏంటంటే ఆన్లైన్ తీసుకొని చదివారు గురుకులాలు. ఈ గురుకులాలలో ఆన్లైన్ తీసుకొని చదివిన అభ్యర్థులు దాదాపు ఆల్మోస్ట్ నేను 5% రిజల్ట్ ఉంటుంది అనుకున్నా. ఆ 5% కూడా లేదు. దాదాపు ఈ గురుకుల అభ్యర్థులు అందరూ కూడా ఆన్లైన్ ఎవరైతే తీసుకున్నారో ఆ ఆన్లైన్ తీసుకున్న అభ్యర్థులు ప్రతి అందరూ కూడా ఇవాళ వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. సో కేవలము ఇది కూడా ఈ పీజీటీ ఉద్యోగాలు కూడా ఏదో మామూలుగా చదివిన అభ్యర్థులకు రాలేదు. ఎవరైతే మంచి సబ్జెక్ట్ ఉన్నదో కష్టపడ్డారో వాళ్ళకే వచ్చినాయి. కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది లాంగ్ వేలో కంటిన్యూగా ప్రిపేర్ అయి ఉండాలి అండ్ డెప్త్గా చదవాలి అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్ చదవాలి. సో ఇలా అయితేనే మనం సక్సెస్ కాగలుగుతాము. సో మెగా డిఎస్సి రాబోతుంది కాబట్టి గురుకులాలు చాలా వరకు కొందరు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ డిఎస్సినైనా సీరియస్గా తీసుకోండి. మనం 18వ తారీఖు రేపు సండే రోజు డెమో ఉంది. ఈ డెమోకు రండి. 2 తెలుగు రాష్ట్రాలలో హెచ్జిటి పోస్టులు వచ్చే రాబోయే నోటిఫికేషన్లో హెచ్జిటి ఉద్యోగాలే అధిక శాతము ఉండే అవకాశం ఉంది. కాబట్టి నేను గ్యారంటీ ఇస్తున్నా ప్రతి 10 మందిలో 7 లేదా 8 ఉద్యోగాలు బాసరకే వస్తాయి. నేను గురుకులాలు ఇంతకుముందు ఎలా చెప్పినో గురుకులాలలో ఫస్ట్ నోటిఫికేషన్ రాకంటే ముందే చెప్పిన వచ్చిన గురుకుల ఉద్యోగాలలో సగానికి పైన బాసరకే వస్తాయని చెప్పిన ఇవాళ అదే రిపీట్ అయింది పీజీటీలో అండ్ టీజీటీలో కూడా మ్యాక్సిమం ఉద్యోగాలు బాసరకే వస్తాయి. వచ్చే డిఎస్సిలో హెచ్జిటి విషయానికి వస్తే ఈ హెచ్జిటిలో ఉన్న పోస్టులలో ప్రతి బాసరలో చేరిన ప్రతి 10 మందిలో 7 లేదా 8 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అలాంటి ఫ్యాకల్టీ కాంబినేషను బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. హెచ్జిటి స్టేట్ ఫేమ్ హెచ్జిటి ఫ్యాకల్టీ కాంబినేషను బాసరలోనే కలదు. హెచ్జిటి ఉద్యోగం రావాలంటే నేను చాలా ఉద్యోగాలు చెప్పిన మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ మెథడ్స్ ఈ 3 ఏరియాలు బాగా ఉంటే ఉద్యోగం మీకు వచ్చినట్టే. అండ్ సైన్స్ కూడా ఈ 4 ఏరియాలు కనుక మీరు మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు అండ్ సైన్స్ సబ్జెక్టులు ఈ 4 సబ్జెక్టులు కనుక ఏ అభ్యర్థి అయితే బాగా చేయగలుగుతాడో ఆ అభ్యర్థికి హెచ్జిటి ఉద్యోగం వస్తుంది. నేను గురుకులాలలో ఉద్యోగం రావాలి అంటే గురుకుల కంప్లీట్గా మెథడ్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పిన. గురుకుల ఉద్యోగం రావాలి అంటే మెథడాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ మెథడ్స్లో కూడా మనం ఇలా బాసరా ఇన్స్టిట్యూట్లో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే బయోసైన్స్లో సుమారుగా ఇప్పటికే 45 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకొక 15-20 ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ఇంకా అభ్యర్థులకు మనం కాల్స్ చేస్తున్నాం. ఇవాళ ఈ బయోసైన్స్లో కూడా ఎందుకంటే విక్రమ్ సార్ మెథడాలజీ ఫ్యాకల్టీ మెథడ్ వల్ల చాలా యూజ్ కావడం వల్లనే అలా వచ్చింది. ఏ సబ్జెక్టు తీసుకున్న మెథడాలజీలో ప్లస్ అవుతుంది. గురుకుల ఉద్యోగం అనేది లేదా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది మెథడాలజీ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ హెచ్జిటి ఉద్యోగం రావాలి అంటే మ్యాథ్స్, ఇంగ్లీషు, మెథడ్స్ అండ్ సైన్స్ సబ్జెక్టులలో కనుక మనకు గ్రిప్ సంపాదించినట్లయితే ఇలా హెచ్జిటి ఉద్యోగం వస్తుంది. ఈ ఏరియాలో బాసరా ఇన్స్టిట్యూట్ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. ఈ ఏరియాలో చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉంది. కాబట్టి అందుకే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో హెచ్జిటి ఉద్యోగాలు మెజారిటీ హెచ్జిటి ఉద్యోగాలు బాసరా ఇన్స్టిట్యూట్ సాధిస్తుంది. అదేవిధంగా ఇక్కడ సో మీరు హెచ్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా గురుకులాలలో ఏ ఫ్యాకల్టీ కాంబినేషన్ ఉందో గురుకులాలు అయితే ఎవరైతే మనకు వర్క్ చేసిర్రో అదే ఫ్యాకల్టీ తోటి రేపు స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. కాబట్టి సో గురుకులాలలో ఇంత రిజల్ట్ సాధించినటువంటి సంస్థ స్కూల్ అసిస్టెంట్లో ఈజీగా మనము ఇప్పుడుగా స్కూల్ అసిస్టెంట్ 2017లో కూడా తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంకు అండ్ బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు అండ్ ఎల్పి కూడా దురేష్ గారని ఎల్పి కూడా స్టేట్ సెకండ్ ర్యాంక్ ఉంది. సెకండ్ ర్యాంక్ చాలా ఉన్నాయి. కాబట్టి ఏదైనా స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం, టీచర్ ఉద్యోగం అనేది అది గురుకుల అయినా మోడల్ స్కూల్స్ అయినా హెచ్జిటి అయినా బాసరతోనే ఎందుకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఉద్యోగాలు బాసర నుంచే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాకల్టీ కాంబినేషను బాగా ఉంటుంది. కాబట్టి సో ఎవరైనా అభ్యర్థులు మీరు ఎలాగూ డిఎస్సి ఇంకా దాని గురించి వస్తుందా రాదా అనేది ఆలోచన లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ కంపల్సరీ ఈ నెల 25 లోపే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
అభ్యర్థులు ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలామంది అభ్యర్థులు వస్తుందా రాదా అనే అపోహలో ఉన్నారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ 100% వస్తుంది. కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. సో హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ కూడా డిఎస్సి హెచ్జిటి జాబ్ గ్యారంటీ కోచింగ్ కూడా బాసరా ఇన్స్టిట్యూట్లో ఉంది. మీకు ఉద్యోగం రావాలి అంటే ఉద్యోగం అనేది ఏదో 2 మార్కులు 4 మార్కులు 5, 6 మార్కులతోటి పోదు. జస్ట్ మీరు చదువుకుంటారు. చాలామంది హెచ్జిటి అభ్యర్థులు నేను మళ్ళీ లాస్ట్లో ఒక చెప్తున్నది, చాలామంది అభ్యర్థులు మేము ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాము, మేము ప్రిపేర్ అవుతానే ఉన్నాము, కానీ మాకు రివిజన్ చేసుకుంటున్నాము అని అంటున్నారు. కానీ మీరు చదివే అంత సబ్జెక్టు చదవకుండా ఎన్నిసార్లు రివిజన్ చేసినా అది వేస్ట్ అవుతుంది. మంచి టైం ఉంది కాబట్టి ఇలాంటి టైంలో మీరు చదివే అంత సబ్జెక్టు కరెక్టా, మీరు చదివేది కరెక్ట్ చదువుతున్నారా లేదా, ఈ తక్కువ సిలబస్ చదువుకుంటూ ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సబ్జెక్టు డెప్త్గా అండ్ అప్లికేటెడ్ ఓరియంటెడ్ చదువుకుంటూ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తేనే సక్సెస్ అవుతారు. కానీ ఇది పైన అదే చదివి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో అదే వాళ్ళు చెప్పిందే ఫైనల్ అనుకొని మీరు చదివితే చాలామంది మీరు ఇంత పెద్ద నోటిఫికేషన్లో మీరు జాబ్ మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యి అదే ఫైనల్ అనుకుంటున్నారు. కానీ ఆన్లైన్ అనేది మళ్ళీ ఒకసారి ఆన్లైన్లో గురుకులాలలో ఇప్పటికీ దాదాపు తేలిపోయింది. ఆన్లైన్లో ఉద్యోగం సాధించే అంత ఉండదు. ఏదో కొంచెం సబ్జెక్టు నేర్చుకోవడం తప్ప ఉద్యోగం సాధించే అంత సబ్జెక్టు దాంట్లో రాదు. సో అలా ఆన్లైన్లో చదివి సక్సెస్ అయ్యే రేటు ఒక 5% మాత్రమే ఉంటుంది తప్ప ఈ ఆఫ్లైన్ మీదికి వేది రాదు. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాలని మళ్ళీ అవకాశాలు రావు. వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి.